యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకు డిఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం తెల్లవారుజామున జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డిలతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, దేశం, ప్రపంచం మొత్తం ఈరోజు మన వైపు చూస్తోందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు సుమారు 2 కోట్ల మంది పాల్గొనడం ప్రపంచ రికార్డని అన్నారు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిదానంగా తలని పైకి లేపండి. యోగాంధ్ర కార్యక్రమం ఒక ప్రపంచ రికార్డ్, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. దానికి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రావటం నిజంగా అదొక చరిత్రలో నిలిచిపోయే సంఘటన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, బీజేపీ ఆశీర్వాదాలు. అంతెందుకు, ఇప్పుడు పొదలకూరు సెంటర్లో 1000 మంది పిల్లలతో యోగాలో పాల్గొన్నాం. ఎప్పుడు మేము ఊహించలే. దాదాపు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంచుమించు 800 కేంద్రాల్లో, అంటే స్కూల్స్లో కానీ, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు, కార్యాలయాలు అన్నిట్లో ఈ యోగా కార్యక్రమం జరిగింది. వేల మంది, వేలు ఇది మేము ఊహించలే. ఒకటి, మానసికంగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 ఉండాలంటే యోగా పాటించాల. అది చూసిన తర్వాత కూడా అందరికి ఇన్స్పిరేషన్. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని అలవాటు చేసుకునే అవకాశానికి తొలిమెట్టిది. సో ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావడం అరుదు. అది చంద్రబాబు నాయుడు గారికే తగింది. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. నిజంగా దీంట్లో ఆల్ అఫీషియల్స్, టీచర్స్, స్టాఫ్, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ పార్టిసిపేట్ చేశారు. మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ సహకరించారు. సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జరిగింది. ఆల్ టైమ్ రికార్డ్. నేనేమంటానంటే, ఒక్క యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది ఒకటే కాదు రికార్డ్. ప్రతి ఊరు రికార్డే, ప్రతి స్కూలు రికార్డే. ఇటువంటిది ఎప్పుడు చూసాం మనం? 1000 మంది పిల్లలు 6 గంటలకు వచ్చి కూర్చోటం ఏంటి? వాళ్ళ స్టాఫ్ వచ్చి పాపం వాళ్ళని టేక్ కేర్ చేయటం ఏంటి? ఎప్పుడన్నా చూసామా? అందుకని ఇది సక్సెస్ అయ్యేదానికి, విజయవంతం అయ్యేదానికి ఎవరైతే అందరూ టీచర్స్, స్టాఫ్, పెద్దలు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.